ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది దక్షిణాయనము. మనకి కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుంచి ధనస్సు రాశి ఎండింగ్ వరకు ఈ దక్షిణాయనం అంటే 6 నెలల పాటు ఉంటుంది. అంటే కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు రాశుల్లో సంచారాన్ని దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో పితృదేవత ఆరాధన, దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. శాస్త్రంలో ఆ లలితాం అమ్మవారే దేవతలకి పితృదేవతలకు కూడా శక్తినిచ్చేది ఆవిడే. మనం దేవతల్ని పూజించడము, అర్చించడము, హోమాలు, యజ్ఞాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందుతామో పితృదేవతలకు కూడా చేయాలని మన శాస్త్రము. తద్వారా ఒక్కొక్క లగ్నం వారికి మీరు ఎటువంటి దానం ఇవ్వాలి, ఈ సమయంలో ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది చెప్తాను. ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు మకర లగ్నము, మకర రాశి. మకరంలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి, పితృదేవతలకి ఈ దక్షిణాయనంలో ఎటువంటి దానాలు ఇవ్వడం ద్వారా మీరు కర్మ నుంచి బయటపడతారు, పితృదేవత మరియు దేవత అనుగ్రహం పొందుతారో చెప్తాను. మకరం వారికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే మకరం పట్టు అంటారు. అంటే ఏమిటి, మకర లగ్నం వాళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుందండి. ఏదైనా సాధించాలంటే లాంగ్ టర్మ్ దాన్ని శ్రమిస్తారు, వెంటనే ఎక్స్పెక్ట్ చేయరు. ఎస్ ఇది ఇలా ఉంది కాబట్టి నేను దీనికి ఎంత కాలం దీన్ని వెచ్చించాను, ఒక క్యాలిక్యులేటివ్గా వెళ్తారు. అదే గొప్ప బలం మీకు. అయితే కష్టపడడంలో చాలా బాగా కష్టపడగలుగుతారు. శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది మకర లగ్నం వారికి, ఎందుకంటే శని లగ్నాధిపతి కాబట్టి. అయితే అందరికీ ఇలా ఉండాలని రూల్ లేదు. అది వెళ్ళి శుభగ్రహాలతో అధికంగా ఉంటే సుఖం కూడా అంతే ఎక్కువగా ఇస్తాడు, కర్మకారకుడు కాబట్టి. అయితే మీరు పితృదేవత ఆరాధనలో భాగంగా స్వయంపాకంతో పాటు ఏ దానాలు ఇవ్వడం ద్వారా ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. మీరు ముఖ్యంగా శుక్రవారం నాడు స్వయంపాకంతో పాటు, స్వయంపాకం అంటే బియ్యము, 2 రకాల కూరగాయలు ఉంటాయి, పప్పులు అవి, దాంతోపాటు బొబ్బర్లు కనుక దానంగా ఇచ్చినట్లయితే, ముఖ్యంగా మీకు ఉద్యోగం కోసం ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఆ యొక్క ఇబ్బంది ఖచ్చితంగా తగ్గుతుంది. అయితే సర్వసాధారణంగా ఈ యొక్క మకర లగ్నం వారికి పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వెంటాడుతుంటుంది అంటే ముఖ్యంగా మిస్కాలిక్యులేషన్స్. ఏ విషయాల్లో, ఏదైనా ల్యాండ్స్ తీసుకునే విషయంలో కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్ చేసేటువంటి అంశంలో కానీ తెలుసుకోకుండా వాస్తుపరమైన దోషాలు ఎక్కడ ఉన్న దాంట్లో వెళ్ళి ఇరుక్కోవడం వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు గనక కందులు మంగళవారం నాడు స్వయంపాకంతో పాటు కందులు కూడా దానంగా ఇచ్చినట్లయితే ఈ ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, ప్రాపర్టీస్ విషయంలో కానివ్వండి, బిజినెస్ల విషయంలో కానివ్వండి, మిస్కాలిక్యులేషన్, రాంగ్ కాన్సెప్ట్లో వెళ్ళే మీకు రాంగ్ రూట్లో వెళ్ళకుండా మీరు సరైన దారిలో ఉండడం జరుగుతుంది. దీంతోపాటు మీరు బుధవారం నాడు పెసలు కనుక దానంగా ఇచ్చినట్లయితే బంధువర్గంతో ఉండేటువంటి డిస్ప్యూట్స్ కానివ్వండి, బంధువర్గంలో ఎవరికైనా మీరు డబ్బులు ఇవ్వాల్సింది, లేకపోతే మీరు తీసుకున్నటువంటిది మీరు ఇచ్చిన ఆ యొక్క డిస్ప్యూట్స్ కూడా తగ్గుతాయి ముఖ్యంగా. అయితే ఎక్కువగా ఏమవుతుంటుందంటే మకర లగ్నంలో జన్మించినటువంటి వారికి కుజుడి మీద బేసే ఉంటుంది మీ యొక్క యోగం అంతా కూడా. కుజుడు కనుక మీకు బాగున్నాడు అంటే రకరకాల రూపాల్లో ఇస్తుందండి. ఇక్కడ బాగున్నాడు, ల్యాండ్స్లోనే అద్భుతమైన స్టేజ్ వెళ్తారు. కుజుడు బాగోలేడు, పొరపాటును కూడా మీరు తీసుకునే ప్రాపర్టీస్ మీ పేరు మీద పెట్టుకోకూడదు. ఎంతసేపు మీరు మీ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా మీ జీవిత భాగస్వామి లేదా మీ పిల్లలు లేదా మీ తల్లిదండ్రులు ఆ పేర్ల మీద పెట్టుకోవాలి. అయితే ఎక్కువగా మాత్రం మీరు మంగళవారాలు చేసేటువంటి దేవతారాధన, పితృదేవత ఆరాధన మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తుంది. ఒక్కోసారి తీసుకోరు కొన్ని ప్రదేశాల్లో దానాలు. అలాంటప్పుడు కందుల ప్రదేశంలో క్యారెట్లు గోవులకు పెట్టచ్చు, బీట్రూట్స్ పెట్టచ్చు. పితృదేవతలు కూడా గోవులో సకల దేవతలు ఉన్నారనేటువంటి భావంతో కనుక మీరు తినిపించినట్లయితే అద్భుతాలు చూస్తారు. మీరు చాలామందికి స్వయంపాకము ఇవ్వాలి అన్నప్పుడు స్వయంపాకం విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఏ వస్తువులు ఇవ్వాలి, ఏ వస్తువులు ఇవ్వకూడదు పితృదేవతల కోసము అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. స్వయంపాకంలో ప్రధానంగా బియ్యాన్ని ఇస్తారు. ఆ బియ్యం కూడా మీరు తినేటువంటి దానికంటే కూడా మంచివే ఇవ్వండి, లేదా మీరు తినేటువంటి బియ్యం ఇవ్వచ్చు. అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే చౌకబారు బియ్యం ఇస్తారు. దానివల్ల తీసుకున్న వ్యక్తి కనుక ఇలాంటిది ఇచ్చారేంటి అనుకుంటే అది పుణ్యం రావడం పక్క పెడితే ఇంకా అది దోషంగా అవుతుంది.
మీ దగ్గర లేవు, బాగా బీదవాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. మీరు అదే బియ్యం తింటున్నారు, అప్పుడు వేరండి, అదే ఇవ్వచ్చు, తప్పేం లేదు. మీరు తినేదే మీరు ఇవ్వచ్చు, తప్పేం కాదు. అలాగే రెండవది ఏంటంటే కూరగాయల విషయంలో కూడా రెండే రెండు కూరగాయలు ఇవ్వడం, అట్లా కాకుండా ఒక కిలోనో అరకిలోనో ఆ రకంగా ఇవ్వండి. తెలియక చాలామంది ఏంటంటే 2 బెండకాయలు, 1 వంకాయ, 1 మిరపకాయ అట్లా ఇస్తారు. దానివల్ల ఎటువంటి యూజు ఉండదు. కాబట్టి ఏంటంటే ఇవ్వండి. పొరపాటును కూడా ఉల్లిపాయలు ఇవ్వకూడదు స్వయం పాకంలో, గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు అస్సలు ఇవ్వకండి. 2 రకాల కూరగాయలు, తోటకూర, పప్పు, పెసరపప్పు, శనగపప్పు, లేకపోతే ఈ పప్పులు ఇవ్వచ్చు పర్టికులర్గా. అలాగే స్వయం పాకం ఇచ్చేటప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క ఇప్పుడు ఎలా ఉంటుందంటే తండ్రి గారు గతించారనుకోండి, అప్పుడు తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు పేర్లు చెప్పిస్తారు. లేదా అవన్నీ కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని విషయాలు తెలియవు. అయ్యో ముత్తాతగారి పేరేంటో తెలియదండి, తాతగారి పేరేంటో తెలియదు అని అంటూ ఉంటారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు వేరే చదువుతారు. చాలా తక్కువ, రేర్గా ఉంటారు, అది ఇవ్వాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇందులో చాలామందికి ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే ఏమండి మేము మొత్తం 4 అన్నదమ్ములం, మా అన్నయ్య ఆల్రెడీ ఇస్తున్నాడు, నేను ఇవ్వచ్చా, లేకపోతే మా తమ్ముడు ఇచ్చేస్తున్నాడు కదా నేను అక్కర్లేదా అని. అలా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది పిల్లలున్నా వేరే వాళ్ళు ఆ యొక్క దానాది కర్మలు చేస్తున్నా మీరు మాత్రం ఇవ్వండి. మనకి ఈ యొక్క పితృదేవత ఆరాధన వల్ల వంశ అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. సంతానం కలగటం లేదు, ఖచ్చితంగా సంతాన యోగం అనేటువంటిది ఇస్తుంది. ఏమంటే అనవసరమైన రోగాలు మాకు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు రోగ సంబంధించినటువంటి విషయాలని ఈ పితృదేవత ఆరాధన అనేటువంటిది దీర్ఘ రోగాల నుంచి కూడా బయటపడేస్తుంది. లైఫ్లో అసలు ఎదుగుదల లేదండి, పితృదేవత ఆరాధన అద్భుతమైనటువంటి, ఎందుకంటే మనల్ని రక్షించుకుంటూ ఉంటారు వారు. కాబట్టి ఇది మర్చిపోకూడదని మన యొక్క సనాతన ధర్మంలోని, మన యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశం ఇది. మనకి ఇదేదో ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా, మన రామాయణ మహాభారతాలలో కూడా భీష్మ పితామహుడు, అదేవిధంగా రాముడు, వీళ్ళందరూ పితృకర్మలు చేసినట్టు ఆ యొక్క దర్భల మీద ఆ యొక్క పిండములను పెడుతున్నటువంటివి మనం చాలా చూస్తూ ఉంటాం రామాయణ మహాభారతాల్లో కూడా. అంటే ఇదేదో ఈ మధ్య కాలంలో ఏదో వచ్చింది అనుకునేటువంటిది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏమంటే ఈ 6 months దక్షిణాయనంలోనే చేయాలి, ఉత్తరాయణంలో చేయకూడదు అనేటువంటిది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఉత్తరాయణంలో చేయొచ్చు, దక్షిణాయనంలో మరింత ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటిది అర్థం. ఎందుకంటే ఆ యొక్క మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారంటారు. ఈ యొక్క దక్షిణాయనంలో యోగ నిద్రలోకి మహావిష్ణువు వెళ్తున్నాడంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఏదో వెళ్తున్నాడని కాదు, మనము కూడా ఒక ధ్యాన సంబంధించినవి సాధనలు ఎక్కువగా చేయాలి. మహావిష్ణువు అంటే ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి స్థితికారకుడే. మనం చేసే ప్రతి పనికి ఆయన నడిపించేవాడే, అంటే మనలో కూడా ఆయన యొక్క తత్వం ఉంది. కాబట్టి సాధనా కాలానికి ఈ దక్షిణాయనం గొప్పది, పితృదేవతలకి గొప్పది, ఏదైనా ఒక దీక్షల్లా తీసుకునేటువంటి వాటికి గొప్పది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం అవుతూ ఉంటుంది, ఇక్కడి నుంచి వర్షము, ఈ చలికాలాలు ఇవన్నీ. అంటే ఏమిటి, ఇలాంటి సమయాల్లో మీరు ఒకప్పుడు బయటికి వెళ్ళేవారు కాదు, ఎక్కువగా ఇంట్లోనే ఉండి సాధనలు చేసుకుంటూ ఉండేవారు. దానివల్ల ఏమిటి, బయటికి వెళ్ళి అనవసరంగా యోగ నిద్రలోకి వెళ్ళడం అంటే బయటికి వెళ్ళి ఈ రోగాలు ఇవన్నీ కూడా ఏంటి వర్షాల వల్ల వీటి వల్ల వస్తుంటాయి. కాబట్టి ఎటువంటి రోగములు రాకుండా ఇంట్లోనే నువ్వు చక్కగా కూర్చొని ఇంట్లో నుంచి అన్నీ ఆపరేట్ చేస్తూ చాలా తక్కువ సమయాన్ని మాత్రం బయటికి వెళ్ళి రావడానికి చేసుకోవాలనేటువంటిది చెప్పేవారు. అదే రకంగా యోగాభ్యాసాలు కానివి ఇవన్నీ కూడా మనం దీని ద్వారానే మనం ఈ దక్షిణాయనంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ శాస్త్రాల్లో అన్నీ కూడా కేవలం దేవతారాధన వల్ల రావు. ఎందుకు అంటే నెగటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఒక బల్బు వెలగాలన్నా నెగటివ్ అండ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. ఆ రెండూ కనెక్ట్ అయితేనే బల్బు వెలుగుతుంది. అలాగే ఇక్కడ ఇప్పుడు పితృదేవతలు అంటే నెగటివ్ అని కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇదొక ఎనర్జీ, ఇదొక ఎనర్జీ అనమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మనిషి యొక్క జీవితం అందంగా అద్భుతంగా ఉంటుంది.